రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు. చాలా తప్పు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటారు. మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. నా ముందు పుట్టిన వాళ్ళు నా గురించి మాట్లాడతారన్నారు. మీ వెనక పుట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సంచి సభేళ సర్దుకొని సిగ్గు లేకుండా ఈరోజు మీరెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? కిర్లంపూడి రాలేడా జగన్మోహన్ రెడ్డి? నిన్న మొన్న మొలతాడు కట్టుకున్నాడు, మీ ముందు కుప్పి గంతులు వేస్తున్నాడా? మీరు కాపులో కుల పెద్ద కావచ్చు, మీ పేరు ముద్రగడనా నిద్రగడనా అనే రకంగా ఈరోజు ఎలక్షన్ అప్పుడే బయటకు వస్తారు. నిజంగా ఈరోజు మీరు రిజర్వేషన్ గురించి పోరాడిన వాళ్ళైతే చంద్రబాబు కాదు, వాళ్ళ బాబు వచ్చినా మీరు ఆగకూడదు, మీరు పోరాడాలా. ట్రైన్ తగలబెట్టేదారి ఇంట్లో కీలక పాత్ర అంటారు కొంతమంది. రిజర్వేషన్ మధ్యలో ఎందుకు ఆపారు? వాళ్ళ బాబు రానివ్వండి, మనకెందుకు? మనం గొప్ప కులం కదా, పోటుగాళ్ళం కదా, మనం ఆగాల్సింది. మరి ఎందుకు సర్దుకొని వచ్చారమ్మా కిర్లంపూడి? కొంచెం ఆపుతారు, వాళ్ళు ఆపుతారు, మనం ఆగకూడదు కదా. మనం పోరాడే వీరులం కదా, మొలతాడు కట్టుకున్న వాళ్ళం కదా, అవతల వాళ్ళ గురించి మాట్లాడతాం కదా. మళ్ళీ ఈరోజు నా కుటుంబాన్ని విమర్శించారు, నేను బాధపడ్డాను అన్నారు. ఈరోజు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో విమర్శించారుగా, కన్నీటి పర్యంతం అయిపోయారు కదా. చంద్రబాబు గారు చూశారు కదా. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, వారి కుటుంబంలో సభ్యుల గురించి, నిన్న మొన్న పుట్టిన ఆడబిడ్డలను కూడా రేప్ చేస్తానని మాట్లాడుతున్న వ్యక్తుల్ని ముద్రగడ గారు ఎందుకు విమర్శించలేదండి? ఈరోజు కాపులకి న్యాయం చేస్తున్నారు. ఏం న్యాయం చేశారు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ప్రజారాజ్యం పార్టీలో వంగ గీత గారు నుంచోబెట్టి గెలిస్తే అప్పుడు వర్మ గారు టీడీపీ పార్టీలో ఉన్నారని, బహుశా తమరే పార్టీలో ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీలోంచి. వంగ గీత మీదే గెలవలేనోడివి 80 సీట్లు ఇస్తే నువ్వు నిలబడతావా? నువ్వు గెలిపిస్తావా? లాస్ట్ టైం ఎన్ని సీట్లు తీసుకున్నావు తెలుసా? మనం అంటే మన కాపులం 140 సీట్లు తీసుకున్నావేమో పాపం. ఏమాత్రం వచ్చారుగా తీసావు? నిద్రపోయావు? అప్పుడు నిద్రపోయావా? రిజర్వేషన్ గురించి చచ్చే వరకు ఎందుకు పోరాడలా? దళితుల గురించి పోరాడిన రంగా గారి చరిత్ర అయితే మన రిజర్వేషన్ గురించి నువ్వు ఎందుకు పోరాడలా? ఎందుకు మధ్యలో ఆపేసావు? ఒక నాయకుడు పార్టీ భారాన్ని మొయ్యలేక, అభ్యర్థులు నిలబడి డబ్బులు ఇచ్చి గెలిపించుకోలేక దశాబ్ద కాలం నుంచి తన సొంత డబ్బుతో పార్టీని నడిపిస్తుంటే నిన్న మొన్న నువ్వు క్యాన్వాయ్కి వచ్చే వాళ్ళకి ఏం చెప్పు? మీ అన్న గ్యారేజ్లు మీరు వండుకొని రెండమ్మన్నావా? 10,000 మంది, 10,000 కార్లు. మళ్ళీ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చావు, క్షమించండి మీరు ఎవరు వద్దు, ఆయన అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు, కాపుల్ని నమ్మరంట, తాడేపల్లి ప్యాలెస్లో వస్తే కొంప కూలుస్తారంట, అందుకనే ఈ 10 మందికే పర్మిషన్ ఇచ్చారు, మేము 2 కార్లోనే పోతాం, మా పెట్రోల్ డబ్బులు అంతవరకే ఉన్నాయని. నీ కుటుంబాన్నే నువ్వు పోషించుకోలేని పరిస్థితుల్లో ఒక పార్టీని ఒక యువకుడైనటువంటి ఒక వ్యక్తి కాపు కులస్తుడు పోషిస్తుంటే సపోర్ట్గా నిలబడలేవా? మరి కాపు రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడున్నావు అన్నవే. మరి 4.5 సంవత్సరాలు నువ్వు ఏడబండి నిద్రపోయావు కుంభకర్ణులాగా. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారా? ఏ పక్క నుంచి అమ్మా కాపులకు రిజర్వేషన్ తెచ్చారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కాపోడికి ఏమన్నా ముఖ్యమంత్రి ఇచ్చారా? బొత్సకి ఇవ్వచ్చుగా, కన్నా లక్ష్మణ్ గారికి ఇవ్వచ్చుగా, చిరంజీవి గారికి ఇవ్వచ్చుగా, ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారమ్మా? కాపుల మీద భలే అభిప్రాయం ఉంది కదా. అవును, మరి అలాంటి వాడు పంచనే నువ్వు ఉండాలి. పోతే పోనీలేండి, దరిద్రం మాకు పట్టింది పోయింది. మా నాయకుడేమో పెద్దవాళ్ళని ఏమనకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, కాపు కులస్తులను గౌరవించాలి. వాడు మొలతాడు ఉందన్నా లేదన్నా మనం నోరు మూసుకోవాలి, మనం ఓపుగా ఉండాలి, ఓపికగా ఉండాలని కొన్ని సిద్ధాంతాల మీద పార్టీ నడిపించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నువ్వు దండం పెట్టుకుంది లేచింది మొదలు ఏదైతే చంద్రబాబు గారు నాశనం అయిపోవాలని నువ్వు దండం పెట్టుకుంటున్నావో, ఈరోజు ఆ దేవుడు నిన్ను గౌరవిస్తాడా? లేకపోతే అమరావతి ఆడబిడ్డల మీద పడ్డ దాడులు, అరే నన్ను కొట్టారు, నేను లేకపోతున్నాను, నువ్వు వేడుస్తున్నావే. అమరావతి ఆడబిడ్డల చీరలాగి రోడ్డు మీద పడేశారు, భూములు ఇచ్చిన రైతులు అవమానించారు. ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు నా అని చించుకుంటున్నావు ఎందుకు? నీకు వీళ్ళు ఎవరు కనపడలేదా? కాపులు ఒక్కళ్ళే పార్టీ పెట్టారా? కాపులు ఒక్కళ్ళే ఓటేస్తే గెలిచావా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పునాది రాయి టీడీపీ. ఆ పంచన చేరి ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ ఇస్తేనే నువ్వు బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి ఒక వాయిస్ ఇస్తావు. ఈరోజు కిర్లంపూడికి రాలేదన్నావు, పవన్ కళ్యాణ్ గారు కిర్లంపూడి రాలేదు వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎందుకు ఎగేసుకుంటూ వచ్చు? ప్యాకేజ్ పోస్టులు అందిందా? ఈరోజు దయచేసి మనల్ని మనమే తిట్టుకొని మన స్థాయిని మనం తగ్గించుకోవాల్సి అక్కర్లేదన్నా. నువ్వు వెళ్ళావు పార్టీలోకి, మంచిది, మాకు పడ్డ చెడ్డ పేడ పోయింది, మా నాయకుడు అందరినీ నమ్ముతాడు, అరే రే ముద్రగడ నమ్ముతున్నాడు, మోసపోతాడేమో అనుకుంటూ ఉన్నావు. అసలు వర్షంలో రంగులు బయటకు వస్తాయి అంటారు చూడండి, బాగా కుంభవర్షం పడింది, ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది.
ఇది పులి కాదు నక్క అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. లేఖలు రాసేవాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతారు. అదే రకంగా లేఖలు రాసేవాళ్ళు కొడుకు వెళ్ళిపోయారు. మీరు కూడా లేఖలు రాస్తున్నారు. నిన్న మొన్న వచ్చినోడికి నేను చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి నువ్వు భూమికి పుట్టినప్పుడు పుట్టాడా? భూమి పుట్టినప్పుడు పుట్టాడా? వాళ్ళ దగ్గర చేతులు కట్టుకున్న ప్యాకేజ్ బాగా ముట్టిందా? ఈరోజు కులం అనే నువ్వు కులం వాళ్ళకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టినోడు నువ్వు. ఈరోజు కులం అన్న నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చక్కభజన చేస్తున్నావు నువ్వు. ఈరోజు కులం అన్న నువ్వు రిజర్వేషన్ని మధ్యలో ఆపేశావు. అరే ఆపుతారే చంద్రబాబు, వాళ్ళ బాబు వచ్చినా నువ్వు ఆగకూడదు, నువ్వు పోరాడాలా, తీసుకురావాలి మా రిజర్వేషన్, అప్పుడు కాపాడు అని చెప్పు. మధ్యలో ఎందుకు ఆపేశావు? భయపడ్డావా? డబ్బులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి కొనేశాడా? చంద్రబాబును విమర్శించమన్నాడా? సర్లేపా చూద్దాం ఎలక్షన్స్లో. ఈసారి మళ్ళీ నిద్రలోకి పోతే మళ్ళీ 10-15 ఏళ్ళు బయటికి రావు. సో జరగబోయే పరిణామాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. ముద్రగడ పద్మనాభం గారికి బాగా ఈర్ష్య పెరిగిపోయింది. నేను పళ్ళాలు కొట్టమంటే కొట్టారు, నేను ప్లేట్లు పట్టుకోమంటే పట్టుకున్నారు, నేను తునొచ్చి రైలు తగలబెట్టమంటే రైలు తగలబెట్టారు, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చారు, నేను ఎన్నాళ్ళు ఆగి మళ్ళీ వచ్చి ఓకే స్టార్ట్ రెడీ అనగానే షూటింగ్లో డైరెక్టర్లో కెమెరామెన్లు ఎలాగ ఉంటారో అలా ఈ కాపులందరూ నా వెనకాల తిరిగారు. నేటి కాలానికి నేను చెప్పినా వినుకోకుండా ఆ రోజు ఇదే కాపు ఉద్యమంలో కులాలు వద్దు అని చెప్పి పక్కన కూర్చుని ఏం జరుగుతుందా ఏంటా, ఒకప్పుడు ఆల్రెడీ కులముద్ర వేసి ప్రజారాజ్యాన్ని మట్టుబెట్టారు. రేపు నా జనసేన కూడా మట్టు పెడతాక చూస్తున్నారు. కులాలు కాదు, కులరహిత పార్టీలే కావాలి, కులరహిత సమాజమే కావాలని పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తుంటే ఇదిగో చూసావా ఆ రోజు పవన్ కళ్యాణ్ రాలా, ఇవాళ వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలిపెట్టని ఈర్ష్యతో ఈ ముద్రగడ మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీ ఈజ్ నాట్ ఏ సీఎం ఆఫ్ ఏపీ, హీ ఈజ్ నాట్ ఏ ఎంపీ ఆఫ్ లోక్సభ, హీ ఈజ్ నాట్ ఏ రాజ్యసభ సభ్యుడు, హీ ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్సీ ఆల్సో. ఎక్కడా కూడా గెలవనటువంటి వ్యక్తి. ఆయనకి లెటర్ రాస్తే ఆ లెటర్కి ఏమి రిప్లై ఇవ్వగలడు? నువ్వు పొందుపరిచినటువంటి నువ్వు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి ఏ విధంగా సాటిస్ఫాక్షన్గా నీకు ఆ సమస్యలను తీర్చగలడు చెప్పు. ఏమైనా ఆర్థిక సాయం కావాలా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మళ్ళీ నీకు ఆర్థిక సాయం చేస్తాడు, నోరు మూసుకొని ఉంటావా? అదేగా నువ్వు మొన్న చెప్పింది. అరే ఏంట్రా సుధాగాడు 2000 నోటు తెచ్చాడు, 500 నోటు తెచ్చాడు ఏంట్రా అంటే, అరే నా కొడుకు ఇందాక నుంచి మారుస్తున్నాడు రా, అది మండపేటతో చూడు, ద్వారంపూడితో చూడు, కోయంబత్తూరుతో చూడు అనేటటువంటి నానుడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా? అక్కడున్న ప్రజల దగ్గరికి వెళ్ళి మీ మీడియా వారు ఒక్కసారి విచారించండి. మీరు ఒక్కసారి వీళ్ళేంటి, వీళ్ళ బతుకులేంటి, మీరు ఏ విధంగా సంపాదించారో చెప్పండి. మీ అమ్మఒళ్ళు, విద్యా దీవెనలు, ఆయన గోరు ముద్దలు, లేదు అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ మాకు వద్దయ్యా. ద్వారంపూడి ఇదే ముద్రగడ మీరు చెప్పండి. ఇంతమంది ఆ రోజు డొనేట్ చేశారు అంటున్నావే, డొనేట్ చేసినంత మాత్రాన వాళ్ళ అవసరం లేదా? వంగవీటి మోహన్ రంగా గారి శిష్యుడు ఆయన అన్నారే, ఇలాంటి దొంగ నోట్లు మార్చేవాళ్ళ వంగవీటి మోహన్ రంగా శిష్యులు? వంగవీటి మోహన్ రంగా శిష్యులు ఇప్పుడు కూడా తినటానికి లేక ఉండటానికి లేక ఆయన్ని పెంచి అలో లక్షణాన్ని అడుక్కు తింటున్నారు. వాళ్ళు వంగవీటి మోహన్ రంగా నిజమైన నిజాయితీ పరులైన రాధామిత్ర మండలి సభ్యులు. వీళ్ళు కాదు, వీళ్ళు కమర్షియల్. బాలకృష్ణ పక్కన నేను, చిరంజీవి పక్కన నేను, మీరు కూడా చూడండి రంగా గారు పక్కన నేనని ఆయన పేరు చెప్పుకుని బతికే నా కొడుకులు వీళ్ళందరూ కూడా నిజంగా కూడా ఆ రోజుని ఏమైపోయారు ముద్రగడ గారు? మహిళల్ని లంజా లంబిడి అని నానా మాటలని వాళ్ళని కొట్టి ఇదే ద్వారంపూడి కాకినాడలో అంత దారుణాలు చేస్తున్న రోజున మీరు ఏమైపోయారు? ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని, పసిపిల్లను కూడా తీసుకెళ్ళి రేప్ చేసి మానభంగం చేసి చంపుతానన్నప్పుడు ఎక్కడున్నావా ముద్రగడ? నీ వాయిస్ ఏమైపోయింది? నిన్నగాక మొన్న అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నా కానీ పట్టించుకోకుండా అండగా నిలవకోకుండా ఇవాళ ఎంత కమ్ముడుపోయావు చెప్పు, ఎంత కమ్ముడుపోయావు చెప్పు. ఎంత కాలం బట్టి నువ్వే చెప్పావుగా, నువ్వే పెట్టావుగా బోర్డు, కాపులు ఎవరో నా ఇంటికి రావటానికి వీల్లేదని. గుర్తుందా? బోర్డు తీసావా? రంగా గారి మీద ప్రేమ ఆ రోజు తునిగోడ జోహార్ వంగవీటి మోహన్ రంగా అనేటటువంటి ఆ శ్లోకం లేకపోతే నీ ముఖం చూసేవాడు ఒక్కడున్నాడా? నువ్వేంటి, నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ అనుకున్నావా, చిరంజీవి అనుకున్నావా? మా జాతికి నేటి కాలానికి ఒక మెట్టెక్కి వాళ్ళు సీఎం అయితే బాగుండనే ఆలోచన కలిగితే ఆ రోజు పరకాల ప్రభాకర్ ఏ విధంగా చేశాడో, అనేక మంది మా పార్టీలో చేరి కోవర్ట్లుగా తర్వాత ఏ విధంగా చేశారో అదే పాత్రలు ఇవాళ మీరు పోషిస్తున్నారా లేదా?
మీరు కాదు కదా, మహానాయకులు కొడుకులైనా ముద్రగడైనా ఇంతకుముందు మీటింగ్లో చెప్పా, గుడివాడ అమర్నాథ్ అయినా, అంబటి రాంబాబు అయినా, పేరునైనా, తొక్క తోలు ఎనీ అదర్ కాపు లీడర్స్ ఈ నిజాయితీ ముందు, పవన్ కళ్యాణ్ నిజాయితీ ముందు, జనసేన పార్టీ ముందు, ఈ వారాహి ఉప్పెన యాత్ర ముందు మీరందరూ కొట్టుకుపోక తప్పదు. ఈ ముద్రగడ్డ పద్మనాభం గారు మొన్నటి వరకు కూడా కాపు కులముద్ర ముసుకేసుకొని ఆ ముసుగులో కాపులందరినీ మోసం చేసి మొన్నటి వరకు బతికాడు ఆయన ముద్రగడ్డ పద్మనాభం గారు. 2000 మన చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లులో పోటీ చేసినప్పుడు చిరంజీవి గారి ఓటమికి ఎవరండి కారణం? ఈ కాపు పెద్దలు కాదా? ఈ ముద్రగడ్డ పద్మనాభం కాదా? మరి ఏంటి వీళ్ళు కాపు కులాన్ని గురించి, కాపు నాయకుల గురించి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా జీరో అవుతారు, వీళ్ళు ఏ రకంగా హీరోలు అవుతారు? ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి అరాచక శక్తుల్ని దూరంగా పెట్టాడంటేనే పవన్ కళ్యాణ్ ఒక్క రాజకీయ స్ట్రాటజీ అర్థమవుతుంది ప్రతి ఒక్క కాపు సోదరుడికి. ముద్రగడ్డ పద్మనాభం లాంటి పెద్ద లీడర్ల కాపులు ఎందుకు చేర్చుకోలేదనేది ఈ రోజున అర్థమైంది. కాబట్టి కాపు చైతన్యం కలిగినటువంటి యువకులంతా కూడా పవన్ కళ్యాణ్ జనసేన వైపే ఉన్నారు. రాజకీయాల్లో మొలతాడు ఉందో లేదో ముద్రగడ్డ పద్మనాభం గారు తెలుసుకోవాలి. మొలతాడు ఉంది కాబట్టే ఈ రోజున 10 సంవత్సరాలు 100 రూపాయలు లేకుండా, పార్టీ ఆఫీస్ లేకుండా జన సైకిల్ని, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఒంటి చేత్తో నిలబెట్టాడు ఈ రోజున పార్టీని. అలాంటిది మొలతాడు ఉంది కాబట్టి, మొగాడు కాబట్టి పార్టీని నిలబెట్టాడు. ముద్రగడ్డ పద్మనాభం గారు మరి ఏ రకంగా జగన్ గారు వచ్చి జాయిన్ చేసుకున్నారా? ఎవరు జాయిన్ చేసుకున్నారని వెళ్ళి జాయిన్ అయ్యాడండి. ఆయనకి బలం లేదని తెలిసిపోయి ఆయనే ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు కాపు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భార్యని, పిల్లని తిట్టినప్పుడు ఇదే కాపు నీడలో ఎందుకు స్పందించలేదు? ఏమయ్యారు అప్పుడు వీళ్ళు? ముద్రగడ్డ పద్మనాభం వీళ్ళందరూ స్పందించారా? కనీసం పవన్ కళ్యాణ్ గారి భార్యను తిడతామని తప్పని చెప్పారు ఈ రోజున. మరి ఏ రకంగా కాపులకి మనుగడ కాపాడుతూ ఉన్నారు వీళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పుడుతూ రాజకీయాలు ఎవరు నేర్చుకోరు. పుడుతూనే రాజకీయాల గురించి ఎవరికీ లేదు. ఆయనకి ఒకప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే ఎక్కడున్నారో, ఎలా ఉండారో పుట్టుకతో ఎవరికి రాలేదు కదా. అది అనుభవం కొద్దీ దాని యొక్క ఇది మారుతూ ఉంటుంది. అనుభవం పాఠాలు నేర్పుద్ది అంటారు, అంతే కదా. వీళ్ళు చేసేటటువంటి కుటుల రాజకీయాలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గ్రహించే ఆయన్ని పక్కన పెట్టారు. కానీ ముద్రగడ్డ గారు ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు ఆయన మొన్న చెప్పారు, మీరు అన్న మాటే ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమా హీరో లేకపోతే ఇదని. ఈయన ఏ రకమైనటువంటి ఇదో ఇప్పటికి జనాలకి అందరికీ అర్థమైంది. ఎంత కోవట్టు రాజకీయాలు చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి సానుకూలంగానే మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన హోదా గురించి ఇదిగా మాట్లాడారో అప్పటి నుంచి మళ్ళీ వైసీపీ పదం పట్టుకున్నాడు. ఆయన ఏ పార్టీ ఇదిలా ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే రకమే తప్ప కాపుల కోసం ఎక్కడా ప్రయత్నం చేయలేదు, కాపుల గురించి అంత ఇదే చేయలేదండి. ఇప్పుడు చూస్తారుగా రాబోయే ఎలక్షన్లో ముద్రగడ్డ గారికి ఎంత మెజారిటీ వస్తుంది, ముద్రగడ్డ గారు ఏ స్థాయిలో కాపుల్ని ప్రభావితం చేస్తారో తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేది.